మిథున రాశి వారికి ఈ శ్రీ పరాభావనామ సంవత్సరంలో మరి మీకు జరగబోయేది ఇదే. ఏమిటయ్యా అంటే మీకు ఆదాయం 8, వ్యయం 11, అదేవిధంగా రాజపూజ్యం 1, అవమానం 7గా ఉన్నది. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి దయచేసి మిథున రాశి వారు. ఎందుకంటే 2020 ఆగస్టు నుండి 2022 ఆగస్టులో మీరు ఎదుర్కొన్నటువంటి దెబ్బలు అంతా ఇంత కాదు. మరి అలాంటి ఇబ్బందులు కూడా కొన్ని ఉండబోతున్నవి ఈ రాబోయే రోజులలో. కనుక భార్యాభర్తలకు సంబంధించి విడాకుల దాకా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నవి. చిన్న గొడవనే విడాకుల దాకా వెళ్తుంది. అదేవిధంగా చెప్పుడు మాటలు వినడం ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మిథున రాశి వారికి ఒక గొప్ప సువర్ణ అవకాశం ఏంటంటే ఈ జూన్ జూలై తర్వాత నుండి 2028 ఆగస్టు వరకు వెనుతిరిగి చూడకుండా మీ యొక్క వ్యాపారం కానీ ఉద్యోగం కానీ విపరీతమైనటువంటి డబ్బు సంపాదించుకునేటువంటి యోగం ఏర్పడుతుంది. మరి మీ వ్యక్తిగత జాతకరీత్యా ఒకవేళ నీచబడినటువంటి గ్రహానికి సంబంధించినటువంటి టైం నడిస్తే మాత్రం చెప్పలేము. కనుక ఎప్పటికప్పుడు మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా మంచి భవిష్యత్తు అనేటువంటిది ఉంటుంది. మరి అదేవిధంగా మిథున రాశి వారు అధికంగా ఈశ్వరునికి పాలతో అభిషేకం చేయాలి. అదేవిధంగా సంకష్టహర చతుర్థి రోజు నాడు ఉపవాసం ఉండాలి. ప్రతి పౌర్ణమికి ప్రదోషకాలంలో అంటే ప్రదోషకాలం తర్వాత మనకు 8:30 నుండి 9:30కు లక్ష్మీదేవికి అష్టోత్తరాలతో పూజించండి. ధనపరమైనటువంటి అత్యంత అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్తారు. ఆల్ ది బెస్ట్.